పో 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 నువ్వు కూడా పోతా పోవాలా అన్న పాప మా నొక్కను వాడు ఇట్లానే తమాషా ఎంకరేజ్మెంట్ మాట్లాడే నేను పో నువ్వు కూడా పోతావా పోతానా ఏడో పోతావు నడు కామోష్ లోపల నాడు వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా నడు పోతా అయ్యింది నువ్వు కూడా పోరు అందరు కూర్చోరి పోరి ఎంత ప్రేమతో వచ్చి అనుకోని మీరు మాట్లాడి తీసుకురావచ్చు ఎంత మాట్లాడాలి మీరు వండుకోండి అన్న నేను వన్నాతో ఇప్పుడు వెళ్ళిపోతా చూడు ఏమన్నా ఏదో తీసుకొచ్చామా ఆరైతే వాళ్ళు ఇస్తారన్నా ఆరైతే వాళ్ళు నడు అన్న వాళ్ళు ఉంటారు ఇద్దరు ఉంటారు నడు వాళ్ళు ఉంటారు నడు నడు అన్న బబ్బు వచ్చిండు పర్యటకొని వస్తే డ్రామాలు వేస్తారు మీరు నాకు అర్థం కాదు గరం అవడం కాదు నడు నడు జీప్ తీసే నడు ఫస్ట్ వీడియో ఆపరు మీరు అన్ని మంచిగా అలవాడేది వీడియో ఒక రాయి పెడదాం బాయ్ దాని మీద వస్తుందా చూడు కాదు నేను చెప్పిన దాని మీద పెట్టు ఒక రాయి పెట్టేదాం కట్టానా అది కట్టుకోరి కూర్చోరి నేను అంటున్నా కదా 6 దాకా మీకు అరే మీరే 6 o'clock దాని తర్వాత లోపల వస్తా అనాలా డైరెక్ట్ అప్పుడు మీకు పనులు చెప్తాను అర్థమైందా పోనీ పాపం అని చెప్పి అది చేస్తుంటే ఏం తమాషే ఎందుకు వచ్చిర్రా ఇవన్నీ బాధలు చూపించడానికి వచ్చిర్రా ఏంది మీరు ఏంది ఇక మాట్లాడు ఏందిరా అరే ఏం గోవా అనుకుంటున్నావా నువ్వు ఈడ ఇది గోవా అనుకుంటున్నావా నువ్వు ఇంకా ఇద్దరు ఆడవాళ్ళని తీసుకొని వచ్చి కూర్చోబెడుతుండే తప్పు అన్ని ఏమేం చేసిరు అన్ని తెలుసు ఈడ ఒక్కనే నేను పిచ్చోళ్ళక వేసుకుంటున్నా తమాషా చేసుకుంటా గోవాలో పోయి ఎంజాయ్ చేసుకుంటా ఒక్కొక్కరు ఓన్ది అన్ని ఇష్టం అయిపోయింది ఏం ఫామ్ హౌస్ లోపల వచ్చి కాల్ చేతులు ఇలా కొట్టేస్తా ఇల్లు ఉండరు చలికి కూడా ఉండాలి ఎట్లుంటారా కట్టిరా మళ్ళా ఇంకేం చేస్తాం చిల్లర లెక్కలు చేసుకుంటా రోడ్ మీద ఫామ్ హౌస్ లో వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఏమంటారు అరే అవి చూడనీకి వస్తారు వాళ్ళు ఏమంటారు చెప్పు సార్ కూర్చో సార్ పట్టుకుంటా మేము నైట్ అంతా ఇట్లా నిలబడతాం నువ్వు పండుకో సార్ కూర్చో కట్టెలుంటాయి అరే నాటు కట్టెలు పట్టుకరా పెట్టి ఇది కూడా వేసుకోండి నిరార దృష్టి ఇది వేసుకోండి దండ తీసుకురా అన్నా నేను అంటున్నా 6 కాగానే వాళ్ళు లోపల లేరనుకో అప్పుడు చెప్తానే సరే అన్న చలికి చచ్చిపోతారు అన్నా కేపనా ఉండకన్నా దా వాళ్ళు ఇంకా తమాషా చేస్తారా అన్నం పెట్టకూడదు అరే మీకు కామెడీలు అవుతున్నాయి ఆ గంగు నేను కొట్టి చంపేస్తా నేను బీపీ అవుట్ చేయొద్దు చిల్లర బాడుకోలు వేసుకొని వచ్చి మంచిని రెచ్చగొడదామని వస్తురా మీరు ఏమన్నా రెచ్చగొడదామని వస్తురా ఏంది మళ్ళీ ఎందుకు అని ఎంకరేజ్ చేస్తురా లోపల తీసుకోవాలంటే కోపం ఉంటే మనం ఏం చేస్తాం చెప్పు జరదా టెంట్ కడదాం కలిసి నువ్వు పోతా అంటే ఓరా బాయ్ మళ్ళా ఓ అలా ఇక్కడ చూస్తున్నాయింది పోతా అంటే ఓ మళ్ళా కోసం ఆలోచించానా నువ్వు కూడా ఇగో ఈ యాటిట్యూడ్ తగ్గదు ఇగో షికావతారా సరే దమ్ముంటే పట్టుకోరా షికావతా పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్ అద్దాలు నావే పులిహార ఉంది కొంచెం మిగిలినట్టుంది ఇది అంటే మిగిలిన పంజరాల
అందంగా ఉన్నావే నాలో ఉన్న చడి రేపింది నీ చిరునవ్వు నా కళ్ళలో నవ్వే నా కళ్ళలో నా నీరు కన్నానే చంపడు చంపడు వద్దకున్నాడే వేణుగ పాలింటి కాడ తెచ్చమన్నాడే ఎలా చూసినావా లంగోళ్ళకి కడగ కళ్ళు అబ్బా బండి ఆడ పెట్టేసి ఎన్ని నెలలు అవుతుందిరా? 6 నెలలు 7 నెలలు అవుతుంది. 7 నెలలు 7 నెలల మరి 6.5 months 6.5 months అవుతుంది. శ్రీశైలంలో ఉంది. పోయి తీసుకొని వచ్చామంటే మనకు టైం దొరకలే అనమాట. సో ఇప్పుడు రేపు అయితే తీసుకొని వస్తా. సో గైస్ ఇప్పుడైతే మన ఇర్ఫాన్ తుమారి బైక్ చలారే. అరే దబ్బురా జరుగురా బై బండి ఆగానా నువ్వు 2 నిమిషాలు రారా, నువ్వు ఇటుకి వచ్చి మాట్లాడరా బై. చెప్పు ఏమైంది? అరే దొబ్బడా పోడా ఇప్పుడు అయితే నా బండి పేరేంది? పెట్రోల్ కార్. ఏదంటే అయితే బండి రేట్లు అయితే చెప్పబోతున్నా. ఈ బండి రేట్ వచ్చేసి 40,000 అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఇది మనకు మొత్తం ఖర్చు అయ్యి మొత్తం అంటే మనకి 23,50,000 అయింది అనమాట. ఇది సైలెన్సర్ ఎగ్జాస్ట్ అవన్నీ వేయించి స్లైడర్లు గీడర్లు అన్ని వేయించే వరకు. సో ఇది బండి వచ్చేసి ఏది RC 400. ఇది బండి నరేష్ అనమాట. సో 150 రూపాయలేనా? సో బండి అయితే 150 రూపాయలు అనమాట. బండి సో గైస్ 3 లక్షలు డబల్ ఇంజనా? అరే నీళ్ళు కాదురా అడిగే. ఇంకోటి వచ్చేసి ఇది ఏంటంటే మన 765 RSS అన్నమాట. సో ట్రాంప్ అన్నమాట. సో ఈ బండి వచ్చేసి 15 lakhs అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫ్యాషన్. ఇది నాకు ఒక టైంలో బబ్బు మేము ఈ బండి పైన ఎక్కువ తిరుగుతుండే అనమాట. మనకు బండి లేనప్పుడు. అండ్ బబ్బు బండి మిస్ అవుతుంది, బబ్బు జీప్ మిస్ అవుతుంది, ఇంకా మా అన్న కార్. సో నా కార్ రిచ్ అంటే నా జర్నీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన అంటే ఆ రిచ్ బండిలో అనమాట. ఇంకోటి మన దగ్గర రిట్స్ బండి ఉందన్నమాట. సో ఆ బండిలో యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో మా అన్న అయితే శంషాబాద్ తీసుకొని పోయిండు ఆ బండి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన కియా బండి అనమాట. సో కియాకి కట్టప్పకి మాకు చాలా రిలేషన్ ఉంది. సో ప్రెసెంట్ అయితే ఈ బండి చూస్తున్నారు కదా, బుల్లెట్ ఓవర్ది అనేది మీరే కేసు చేయండి. అరే సో గంగోకి అందరు చేతులు ఎత్తురు, క్లాప్ హ్యాండ్ గంగో క్లాప్ హ్యాండ్. సో ఏంటంటే గంగోకి వేరే బండ్లు ఏది గుంజుతలేవు. సో అట్లా అని చెప్పి బుల్లెట్ తీసుకున్నాం. కొంచెం ఇంకా పోతే దీని గురించి ఇర్ఫాన్ గురించి నేనే మాట్లాడతాం అనమాట. సో ఎందుకంటే ఈ బండికి ఎంతో కష్టపడ్డాం. కొంచెం ఇంకా కొర్రి ఇంకా కాదు వీటికి సిగ్గు లేదు. అమ్మాయి లేడు ఉంటే ఆడ ఇంకా రమ్మంటున్నాను. మంచిగా గాడదా ఫోటోగ్రఫీ వదిలే తర్వాత చూసుకో. ఇప్పుడు గంగూలీ ఇద్దరు ఒకటి అనమాట. చెప్పురి
ఏ కొంచెం ఇంకా కోర్రి, ఎందుకు ఇట్లా ప్రాణం మీద నుంచుతున్నారు? సరేనా మా పోర్ల పక్కన మేము నించుంటాం కానీ. అరే నువ్వు అమ్మాయిల పక్కన ఏందిరా నువ్వు? అరే అమ్మాయి నోడి చెప్పి నువ్వు అమ్మాయి అంట చూడు. సో గైస్ BMW అన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే మనకి చాలా ఇష్టమైన బండి అన్నమాట. ఎందుకంటే దీని హార్స్ పవర్ కూడా అట్లుంటది అండ్ దీని బ్యాలెన్సింగ్ కూడా చాలా మంచిగా ఉంటది. సో గైస్ నిజంగా అంటున్నా ఈ బండి నడిపించినప్పుడు ఆ ఫీలింగ్ వేరు అనమాట. సో దీంట్లో యాక్చువల్లీ నేను ఏంటంటే ఈ షోరూమ్ నుంచి తీసుకోదాం అనుకున్నా, బట్ మనం సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాం. ఎందుకంటే కొంచెం అర్జెంట్ ఉండే అట్లా అని చెప్పి తీసుకున్నా.